హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమావేశం జరుగుతుంది. ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ పై చర్చిస్తున్నారు. ఉదయం జరిగిన సమావేశంలో షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల సమావేశం జరుగుతుంది. ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ పై చర్చిస్తున్నారు. ఉదయం జరిగిన సమావేశంలో షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, సో అక్కడ ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్స్ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో మరి చర్చలో ఏ విధంగా కొలిక్కి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ నీలిమ, గత కొన్ని రోజులుగా కూడా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాను ప్రదర్శించే విషయంలో పర్సంటేజ్ విధానాన్ని అవలంబించాలి, లేనిచో తాము జూన్ 1 నుంచి కూడా థియేటర్స్ను బంద్ చేస్తామని చెప్పేసి ఒక డిమాండ్ను లేవనెత్తడం జరిగింది ఫిలిం ఛాంబర్లో. సో ఈ క్రమంలోనే నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కొన్ని లేఖలు రాయడం జరిగింది, అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఉదయం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది. ఈ పర్సంటేజ్ విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూటర్ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. పర్సంటేజ్ విధానాన్ని లేకపోతే కనుక తాము సినిమాలను ప్రదర్శించమనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు తమ ఏదైతే ఎగ్జిబిటర్స్ డిమాండ్ అన్ని కూడా వినటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఉదయం జరిగిన సమావేశం తర్వాత సాయంత్రం నిర్మాతలతో కూడా ఒక సమావేశాన్ని ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ప్రొడ్యూసర్లు, ఎందుకంటే ఒక భారీ చిత్రాలను నిర్మించే ప్రొడక్షన్ హౌస్లకు సంబంధించిన అధినేతలందరూ కూడా ఈ సమావేశాలకి హాజరవడం జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, అలాగే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో సునీల్ నారంగ్, మైత్రి, ఈ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఫిలిం ఛాంబర్ వద్దకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ పర్సంటేజ్ విధానము, రెంటల్కి సంబంధించి వాటితో పాటు వీటికి సంబంధించిన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి ముందు పెట్టడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా నిర్మాతలు, ఈ ఎక్కువగా టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో 10 మంది పెద్ద హీరోలు సినిమాలను నిర్మించే నిర్మాతలు ఎక్కువగా రెంటల్ విధానానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళు పర్సంటేజ్ విధానానికి తాము ఆసక్తి లేదు అని చెప్పే విషయాన్ని మ్యాక్సిమం ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ ముందు ప్రస్తావించడం జరిగినట్టుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది. అయితే ఎగ్జిబిటర్స్ ఈ చెప్పిన విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ పర్సంటేజ్ విధానం కావాలి అంటే కనుక నాట్ ఓన్లీ టికెట్ రేట్ల మీద ఈ విధానం అనేది ఏదైతే కేవలం సినిమా ప్రదర్శన టికెట్ రేట్ల మీదే కాకుండా థియేటర్స్లో ఉండే పార్కింగ్ ఫీజులు కానీ అలాగే క్యాంటీన్ వీటిల్లో కూడా ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ ఇస్తారా అని చెప్పే విషయాన్ని కూడా వాళ్ళందరూ ప్రస్తావించారు. మరొకసారి ఈ పరిణామాలన్నీ జరిగిన నేపథ్యంలో మరొకసారి సమావేశంలో కూర్చుని దీని గురించి చర్చించాలి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భారీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లందరూ వచ్చిన విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం. నాగవంశీ అని ప్రస్తుతానికైతే ఈ సమావేశాన్ని మరొకసారి అందరూ కూలంకషంగా చర్చించుకుని ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ను ఏ విధంగా ఆన్సర్ చేయాలనే దాని మీద కూడా మరికొద్ది రోజులు, అతి త్వరలో అంటే మేబీ ఒక 2-3 రోజుల్లోనే దీని మీద ఒక ఏకాభిప్రాయానికి వచ్చి చర్చించి తమ వర్షన్ను వినిపించే అవకాశం కూడా ఇక్కడ మనకి